అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉంటారు. మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి. పనిచేసే చోట మీ తెలివితేటల లౌక్యాన్ని దౌత్యాన్ని మీరు వాడాల్సి ఉంటుంది. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు జరుగుతాయి. స్త్రీలను గౌరవించడం ద్వారా ఆర్థిక జీవితం బాగా మెరుగవుతుంది. విజయవంతమైన వ్యాపార జీవితం, పని జీవితం కోసము మెడ చుట్టూ ఒక వెండి కొలుసును వేసుకోండి. జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు. చుట్టూ ఉన్న వ్యక్తులతో మరింత తెలివిగా మాట్లాడండి. ఈ రోజు కాస్త కష్టంగా ఉంటుంది. సృజనాత్మక రంగాల్లోని వ్యక్తులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంతో సమయాన్ని గడపడానికి కూడా అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీరు చూసినట్లయితే పాజిటివ్ గా ఆలోచించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఖర్చులు పెరగడంతో రుణ ప్రయత్నాలు పెరుగుతాయి. చేదోళ్ళు తప్పవు. ఇక చేబదుళ్ళు అనేవి తప్పవు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం అందుతుంది. కొన్ని మంచి అవకాశాలు దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. వృత్తి ఉద్యోగాల అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరవవుతుంది. వ్యక్తిగత పురోగతి విషయాల్లో ఆటంకాలు ఎదుర్కొని విజయాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. వాణిజ్య వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అందుతాయి. బంధువులు, మిత్రుల నుంచి విమర్శలు, వాణిజ్య వ్యాపారాల్లో తగినంత లాభాలు దక్కుతాయి. మీ పనిని పూర్తి చేయడానికి మీరు సమయం అందించాలి. అప్పుడే అది పూర్తవుతుంది. మీకు తలనొప్పి, అధిక పని కారణంగా శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఉండవచ్చును. మీరు ఆగిపోయిన డబ్బును పొందకుండా సంతోషంగా ఉండండి. వాటిని ఈరోజు వాటి గురించి ఆలోచిస్తూ మనోవేదనకు గురి కాకండి. సలహాదారుల యొక్క మార్గదర్శకత్వం, సలహాలు తీసుకోండి. కొన్ని విషయాలు పూర్తయ్యే వరకు మీరు చంచలమైన అనుభూతి చెందుతారు. సమయానికి పని జరుగుతుంది. అడ్డంకిని సృష్టించే వారు తొలగించబడతారు. లక్కీ సంఖ్య 23, లక్కీ కలర్ బఠానీ ఆకుపచ్చ. పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మీరు శివలింగానికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. పార్వతీ మాతను పూజించాల్సి ఉంటుంది. ఇక ఉదయాన్నే గాయత్రి చాలీస పఠించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ దోషాలు పరిహారం అవుతాయి. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. అడ్డంకులన్నీ కూడా తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.